సో ఇదొక పర్ఫెక్ట్ సొల్యూషన్. ఎందుకో నేను చెప్తాను, దీని టెస్ట్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను. ఇవి బిఫోర్ ఇది మనకు మార్కెట్లోకి వచ్చే ముందు దీన్ని కొంతమంది మీద అప్లై చేసిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనకి ల్యాబ్లో టెస్ట్ చేస్తే, మైక్రోస్కోప్లోంచి టెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ చూస్తే ఆశ్చర్యపోయే రిపోర్ట్స్ అండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా అన్బిలీవబుల్ రిజల్ట్స్ విత్ ఇన్ 2 hours ఆఫ్ అప్లికేషన్. రాసిన 2 గంటల లోపల ఆ వెంట్రుకను తీసుకెళ్ళి హెయిర్ని ల్యాబ్లో అలాగే టెస్ట్ చేస్తారు బిఫోర్ అండ్ ఆఫ్టర్. మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇది డ్యామేజ్డ్ హెయిర్ అన్నమాట. అంటే యూజువల్లీ సరిగా మెయింటైన్ చేయక, సరిగా కేర్ తీసుకోక కొంచెం డ్యామేజ్డ్గా ఉన్న హెయిర్ని అప్లై చేసి 2 గంటల తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ ల్యాబ్లో టెస్ట్ చేస్తే మీరు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇస్ ఎ డ్యామేజ్డ్ హెయిర్ అండ్ ఇది ట్రీటెడ్ హెయిర్. ఇది అప్లై చేసిన 2 గంటల్లో. ఎక్సలెంట్ కదా. ఇది ఎంత డిఫరెన్స్ వచ్చింది సార్? విత్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ రిపేరింగ్ హెయిర్ డ్యామేజ్ బై 12.79% విత్ ఇన్ 2 hours ఆఫ్ అప్లికేషన్. రిజల్ట్ రావడం అనేది విత్ ఇన్ 2 hours మామూలు విషయం కాదు. ఇంకా చూద్దాం టెస్ట్ రిజల్ట్స్ ఎలా, ఇంకా ఏ విషయాల్లో వచ్చినాయో. ఇంప్రూవ్మెంట్ ఇన్ హెయిర్ షైన్. మీరు రాసిన 2 గంటల్లో, హెయిర్కి రాసిన 2 గంటల్లో హెయిర్ షైన్ అంట దాదాపుగా 38% పెరగడం చూశారంట ఈ రిపోర్ట్స్లో, క్లినికల్ టెస్ట్లో. అండ్ మీకు సాఫ్ట్నెస్, అంటే హెయిర్ ఆ సాఫ్ట్గా తయారవడంలో, ఎవరికి వద్దు చెప్పండి హెయిర్ సాఫ్ట్గా ఉండకూడదని, ఆ హెయిర్ సాఫ్ట్గా తయారవడంలో 31% డిఫరెన్స్ చూసారంట, బెటర్ అవడం చూసారంట విత్ ఇన్ 2 hours ఆఫ్ అప్లికేషన్లో. అండ్ స్మూత్నెస్, హెయిర్ స్మూత్ అవడం అనేది 2 గంటల్లోనే అప్లై చేసిన తర్వాత 32.61% చూసారంట. ఎక్సలెంట్ రిజల్ట్స్ కదా. అంతేకాదు ఇది జస్ట్ 2 hours వచ్చిన రిజల్ట్స్. ఇందాక నేను షేర్ చేసిన అవన్నీ టెస్ట్ రిజల్ట్స్ అండి. టెస్ట్ రిజల్ట్స్ కంపెనీ స్వయంగా క్లెయిమ్ చేస్తుంది. వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి, ఆ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి వాటితోనే మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. మీకు ఆ టెస్ట్ రిజల్ట్స్ రిపోర్ట్స్ కావాలనుకుంటే కంపెనీ అఫీషియల్ ఆఫీసెస్ ఉన్నాయి. హైదరాబాద్, మనకి గుంటూరు అండ్ మనకి అన్ని స్టేట్స్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అక్కడ కావాలంటే చూడొచ్చు అని కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు. అండ్ పర్సనల్గా నేను యూజ్ చేస్తాను. ఇది 3rd time ఈరోజు నేను యూజ్ చేయడం. చాలా చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ నేను మళ్ళీ షాంపూయింగ్ చేసిన తర్వాత, అది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు లాస్ట్లో చెప్తాను. 94% రిపోర్టెడ్ హెయిర్ ఫాల్ రిడక్షన్ ఆఫ్టర్ 14 days ఆఫ్ యూసేజ్. ఈ టెస్ట్ చేస్తున్నప్పుడు 14 రోజుల పాటు వాడిన తర్వాత 94% వరకు హెయిర్ ఫాల్ రిడక్షన్ అయింది. హెయిర్ ఫాల్ ఏదైతే జుట్టు రాలిపోవడం ఏదైతే ఉందో 94% తగ్గిందంట. మామూలు విషయం అండి అది. చాలా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్. నా దృష్టిలో అయితే మాత్రం మంచి రిజల్ట్స్. ఇది 14 రోజుల్లో. 28 days కంటిన్యూస్గా వాడిన తర్వాత 100% రిపోర్టెడ్ హెయిర్ ఫాల్ రిడక్షన్ ఆఫ్టర్ 28 days ఆఫ్ యూసేజ్. 100% అది హెయిర్ ఫాల్ అనేది ఆగిపోయిందంట. అది అసలు చాలా ఎక్సలెంట్గా రిజల్ట్స్ అవి. ఈవెన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హెయిర్ గ్రోత్, జుట్టు పెరగడంలో, నేను బాల్డ్ హెడ్ మీద వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు, నేను అలా క్లైమ్ చేయట్లేదు. మీరు వాడి చూడండి కావాలంటే, మీకు మంచి రిజల్ట్స్ వస్తే జస్ట్ క్లైమ్ ఇట్. మీరు చెప్పండి మాకు. బట్ హెయిర్ గ్రోత్ అవడంలో, ఫాస్ట్గా గ్రో అవడంలో దాదాపుగా 2 వారాలు వాడిన తర్వాత 48% మెరుగుదల చూశారంట. అంత ఫాస్ట్గా గ్రో అవుతుందంట హెయిర్. సో చాలామంది జుట్టు సరిగా పెరగట్లేదు, లెంత్ రావట్లేదు, అలాంటి మీకు సమస్యలు ఉంటే కనుక మీరు డెఫినెట్గా ఇది ట్రై చేయొచ్చు. మీ ఎక్స్పీరియన్సెస్ని కూడా షేర్ చేసుకోవచ్చు. 48% టెస్ట్ రిజల్ట్స్లో అయితే వచ్చింది. ఈజ్ క్లినికల్లీ టెస్టెడ్ అండ్ అప్రూవ్డ్. సో క్లినికల్ టెస్ట్ చేసి అప్రూవ్ చేశారు. సో ఈ హెయిర్ని ఎలా టెస్ట్ చేస్తారంటే, ఇంతకుముందు చెప్పినట్టు అప్లై చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి క్లినికల్గా టెస్ట్ చేశారు. అండ్ క్లినికల్ టెస్ట్ ఆన్ హెయిర్ ఆయిల్ హ్యావ్ షోన్స్ అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్. ఇప్పుడు మీకు చూపించినటువంటి అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇలా రిజల్ట్స్ రావడానికి దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏం కలిపారు దీంట్లో, అందులోని కీ ఇంగ్రీడియంట్స్ ఏంటి. దీంట్లో దాదాపుగా 22 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మీరు ఈ బాటిల్ కొన్న తర్వాత వెనకాల క్లియర్గా ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేశారు. మీకు స్టార్టింగ్లో మీరు చూస్తే ఎక్కడ కూడా స్టార్టింగే యూజువల్లీ, అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మనం ఎక్కడైనా ఆయిల్స్ కొన్నప్పుడు, ఇలాంటి ఆయిల్స్ కొన్నప్పుడు కోకోనట్ ఆయిల్ స్టార్టింగ్ ఉంటుంది, కోకోనట్ లేదంటే ఆముదం ఏదో ఉంటుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ని అది ఎక్కువ శాతం పెట్టి దాంట్లో ఈ యొక్క మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తారు. అంటే ఉదాహరణకి మనం ఎప్పుడైనా జ్యూస్ కొనడానికి వెళ్ళినప్పుడు దాంట్లో వాటర్ స్టార్టింగ్లో ఉండి తర్వాత మ్యాంగో పల్పు ఒక 5% ఉంటుంది. యాక్చువల్లీ జ్యూస్ కాదు, వాటరే ఎక్కువ ఉంది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఇట్లాంటి ఆయిల్స్ కొన్నప్పుడు స్టార్టింగ్లో కోకోనట్ ఆయిల్ అని ఉండి అది ఎక్కువ ఉండి దాంట్లో కొంచెం ఇన్ఫ్యూజ్ చేస్తారు. ఉదాహరణకు మన ఇంట్లో కనుక ఎప్పుడన్నా ఆయిల్ పెట్టుకోవాలంటే ఆయిల్లో కొంచెం మెంతులు వేసి ఒక జస్ట్ లైక్ ఒక 50 ml ఆయిల్ వేసి లేదా 10 ml ఆయిల్ వేసి దాంట్లో 4-5 మెంతులు వేసుకొని చేస్తుంటాం. యూజువల్లీ మీ అందరూ తెలుసు హెయిర్ కేర్ తీసుకున్న వాళ్ళు. ఏది ఎక్కువ ఉంది? ఆయిల్ ఎక్కువ ఉంది. ఇట్లా ఈ ఆయిల్స్ కాంబినేషన్ ఉన్నప్పుడు. బట్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్లో చూసుకుంటే
మీకు అన్నీ కూడా దగ్గర దగ్గర సమపాలనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నేను దాటి గురించి కూడా చెప్తాను. సో వాటర్లో కీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ బ్రింగ్రాజ్ అండి. బ్రింగ్రాజ్ అనే ఈ ప్లాంట్ జుట్టుకి ఎంత మేలు చేస్తుందో ఇండియాలో ఈ హెయిర్ కేర్ గురించి తెలిసిన వాళ్ళందరికీ, ఆయుర్వేదిక్ గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసిందే. బ్రింగ్రాజ్ చాలా ఫేమస్. సో ఫర్ ఎవర్ ఏం చేసిందంటే వీళ్ళు ఎక్కడా రాజీ పడకుండా కేవలం పేరుని తీసుకొచ్చి దీంట్లో కలపలేదు. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? పేరుని తీసుకొచ్చి కలపలేదు. చాలా కంపెనీలు అలా చేస్తాయి, పేరు ఉంటుంది ఇక్కడ కానీ దాంట్లో ఆ క్వాలిటీ ఇంగ్రీడియంట్ ఉండదు, లేదా అది సస్టైన్ అవ్వదు. మీరు వాడి ఈ బాటిల్ చివరి వరకు, ఉదాహరణకి ఇది మీరు 6 months వాడుతున్నారు అనుకుందాం, ఉదాహరణ, లేదా 2 months వాడారు అనుకుందాం, 1 month వాడారు అనుకుందాం. ఓపెన్ చేసిన 1 month తర్వాత కూడా దాని ఎఫెక్ట్ అలాగే ఉంటుందా? ఇలా చాలా ఉంటాయి అన్నమాట మనం క్యాలిక్యులేట్ చేస్తే. బట్ ఫర్ ఎవర్ వాళ్ళు ఆ క్వాలిటీని అండ్ దాన్ని సస్టైన్ చేయడంలో వీళ్ళు ద బెస్ట్ టెక్నాలజీ వాడతారు. ఈవెన్ దీనికి కూడా యుఎస్ నుంచి అలోవెరా ఆఫ్ అమెరికా వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ చేశారు దీనికి. మీకు బ్యాక్ సైడ్ రాసి ఉంటుంది చూడండి కావాలంటే. సో ఆ టెక్నాలజీని యూజ్ చేశారు. సో ఇంగ్రీడియంట్స్, క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నారు, అవి సస్టైన్ కూడా అయ్యి ఉంటాయి దాంట్లో. సో బ్రింగ్రాజ్ స్ట్రెంత్ ఇన్ ద హెయిర్ అండ్ ప్రమోట్స్ హెయిర్ గ్రోత్. సో హెయిర్ని చాలా బలపరుస్తుంది, హెయిర్ గ్రోత్ బాగుండేలాగా ఇది హెల్ప్ చేస్తుంది. ఇది ఒక కీ ఇంగ్రీడియంట్ అండి, వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకే ఉంది ఫేమస్ అలోవెరా. సో అలోవెరా ఏం చేస్తుందంటే ఈ స్కాల్ప్ ఏదైతే ఉందో దాని యొక్క pH బ్యాలెన్స్ అని ఉంటుంది. ఆ pH బ్యాలెన్స్ని రిస్టోర్ చేస్తుంది అనమాట. సో రిస్టోర్ న్యాచురల్ pH ఆఫ్ ది స్కాల్ప్. సో దాన్ని రిస్టోర్ చేస్తుంది కాబట్టి అలోవెరా దీంట్లో ఉంది. అఫ్కోర్స్ దాంట్లో న్యూట్రియంట్ కూడా ఉంటుంది. మూడోది వచ్చేప్పటికి నీమ్, మన వేపాకు. సో నీమ్ని కలిపారు. సో నీమ్ యాక్టివ్లీ క్లీన్జెస్ అండ్ స్ట్రెంగ్థెన్ హెయిర్ ఫాలిసిల్స్. సో యాక్టివ్గా క్లీన్ చేస్తుంది అండ్ స్ట్రెంగ్థెన్ చేస్తుంది, మనకి రూట్స్ వరకు కూడా వెళ్ళిపోయి ఆ వెంట్రుకని స్ట్రెంగ్థెన్ చేస్తుంది. అందుకోసం నీమ్ని ఒక కీ ఇంగ్రీడియంట్ కింద వాడారు. అండ్ ఫోర్త్ వన్ టీ ట్రీ ఆయిల్. మీరు ఎప్పుడైనా విన్నారా టీ ట్రీ ఆయిల్? సో టీ ట్రీ ఆయిల్ని, ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అన్నమాట ఆఫ్ టీ ట్రీ ఆయిల్. ప్రివెంట్ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఏమీ ఉండకుండా లేదా రాకుండా, ఒకవేళ ఉంటే కనుక వాటిని హీల్ చేయడానికి. అండ్ ఇన్గ్రోన్ హెయిర్ అని ఉంటుంది, అంటే అది చాలా కొంతమందికి ఉంటుంది ఆ ప్రాబ్లము, అలాంటి వాటికి కూడా ఈ టీ ట్రీ ఆయిల్ హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇదొక ఇంగ్రీడియంట్, కీ ఇంగ్రీడియంట్ యూజ్ చేశారు. అండ్ ఫోర్త్ వన్ ఐ థింక్ ఆమ్లా. ఆమ్లా వచ్చేసేపటికి అఫ్కోర్స్ హెయిర్కి బాగా తెలిసిందే. ఆమ్లా హ్యాస్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ దట్ కెన్ హెల్ప్ ట్రీటింగ్ డాండ్రఫ్ అండ్ ప్రమోటింగ్ ఏ హెల్దీ స్కాల్ప్. స్కాల్ప్ హెల్దీగా ఉంటే హెయిర్ బాగుంటుంది. స్కాల్ప్ హెల్దీగా ఉండడం కోసం అక్కడ బ్యాక్టీరియల్ అది ఆ ఇన్ఫెక్షన్ ఏమీ ఉండకుండా ఆ డాండ్రఫ్ని తీయడం కోసం ఆమ్లా హెల్ప్ అయింది. ఆమ్లాలోంచి, ఉసిరికాయల నుంచి ఏదైతే నిజంగా మనకు ఉపయోగపడే ఇంగ్రీడియంట్ ఉందో దాన్ని వీళ్ళు సపరేట్ చేసి దీంట్లో యూజ్ చేస్తారు. అంత క్రీమ్ లేయర్ యూజ్ చేస్తారు అన్నమాట, అంత ప్రీమియం క్వాలిటీ యూజ్ చేస్తారు. సో ఆమ్లా ఉంది. ఇంతేనా? ఇది కూడా ఇంకా చూడండి, గ్రేప్ సీడ్ ఆయిల్. మీకు ద్రాక్షలో సీడ్ ఉంటుంది కదా, విత్తనం, ఆ సీడ్తో ఆయిల్ తయారు చేస్తారు. గ్రేప్ సీడ్ ఆయిల్ అంటారు. సో గ్రేప్ సీడ్ ఆయిల్ ఉంది. గ్రేప్ సీడ్ ఆయిల్ మే హెల్ప్ ఫైట్ స్కాల్ప్ ఇష్యూస్ బై మాయిశ్చరైజింగ్ ద స్కాల్ప్. స్కాల్ప్ డ్రై అవ్వకుండా ఎప్పటికప్పుడు దాన్ని మాయిశ్చర్గా ఉంచేలాగా ఈ గ్రేప్ సీడ్ ఆయిల్ హెల్ప్ చేస్తుంది. సో దాన్ని యూజ్ చేశారు దీంట్లో మాయిశ్చర్ మెయింటైన్ చేయడం కోసం. ఇంకా ఎన్ని ఉన్నాయి తెలుసా? ఇవన్నీ ఉన్నాయండి, చూస్తే మీరు చదవండి కావాలంటే. సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ ఉంది, సిజామే ఆయిల్ ఉంది, మీకు ఫెనుగ్రిక్, మన మెంతులు ఉన్నాయి దీంట్లో, మెంతులు ఉంది, లావెండర్ ఆయిల్ ఉంది, మీకు రోజ్మెరీ ఆయిల్ ఉంది దీంట్లో కలిపారు. రోజ్మెరీ ఆయిల్ అండ్ లావెండర్. అండ్ దీంట్లో చాలా ప్రీమియం అండి, అవన్నీ చాలా కాస్ట్లీ యాక్చువల్గా లావెండర్ ఆయిల్ ఇవన్నీ కూడా. మీకు కోకోనట్ ఆయిల్ ఉంది, హెన్నా ఎక్స్ట్రాక్ట్ని దీంట్లో మిక్స్ చేశారు, ఆల్మండ్ ఆయిల్ ఉంది, ఆర్గాన్ ఆయిల్ ఉంది. మీరు ఎప్పుడైనా విన్నారా ఆర్గాన్ ఆయిల్ అని? అదొక నట్ ఆయిల్, అది ఆల్మండ్ లాగే అదొక ఆయిల్ అన్నమాట. నేను ఇదైతే ఫస్ట్ టైం వింటున్నాను. సెడర్ వుడ్ ఆయిల్ అని చెప్పేసి ఫస్ట్ టైం విన్నాను నేను దీని గురించి. అయితే మాత్రం మీరు కావాలంటే రీసెర్చ్ చేసి, సెడర్ వుడ్ ఆయిల్ దీంట్లో ఉంది. ఆనియన్ సీడ్ ఆయిల్, మనకు ఆనియన్ సీడ్ ఆయిల్ మీకు తెలిసిందే. జటమాన్సీ రూట్ ఉంది. జటమాన్సీ రూట్ అనేది ఆయుర్వేదిక్లో చాలా ఫేమస్, దాన్ని ఇన్ఫ్యూజ్ చేశారు దీంట్లో. షీకాకాయ ఉంది, మందారం ఉంది, ఎర్రమందారాన్ని దీంట్లో ఇన్ఫ్యూజ్ చేశారు. అశ్వగంధ ఉంది దీంట్లో, అండ్ బ్రహ్మి ఉంది. మొత్తం కలిపి దాదాపుగా 22 రకాల న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. 22 న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అండ్ ఇందులో ఎటువంటి కెమికల్స్ కలపలేదు, సల్ఫేట్స్ ఫ్రీ. దీంట్లో సల్ఫేట్స్ లేవు. చాలా హెయిర్ ప్రొడక్ట్స్లో, పర్సనల్ కేర్లో సల్ఫేట్స్ ఉంటాయి, దీంట్లో సల్ఫేట్స్ లేవు. దానివల్ల ఎక్కువ నష్టం జరిగింది. అండ్ IFRA అప్రూవ్డ్. IFRA అంటే ఇంటర్నేషనల్ ఫ్రాగ్రెన్స్ అసోసియేషన్ అనుకుంటా. సో అది అప్రూవ్డ్. దీంట్లో ఫ్రాగ్రెన్స్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, హార్ష్గా ఉండదు. మీకు తెలుసు ఒక ఫేమస్ ఆయిల్ ఒకటి ఉంది, ఎర్రగా ఉంటుంది,
దాన్ని మన బార్బర్ షాప్లోకి వెళ్తే బాగా మసాజ్ చేస్తాడు, తలకి మసాజ్ చేస్తే కళ్ళు తెరవకుండా ఇలా వస్తూ ఉంటాం. జస్ట్ చెప్తున్నాను, నాకు అదే ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అలా వస్తుంటాం. అంత హార్ష్గా ఉండదు దీని యొక్క పవర్, కానీ ఇదంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అందుకోసం IFRA వాళ్ళు అప్రూవ్ చేసినట్టున్నారు. పారాబాన్ ఫ్రీ ఉంటుంది దీంట్లో, పారాబాన్ ఉండదు. పారాబాన్ ఆల్సో వన్ ఆఫ్ ది డ్యామేజ్ చేస్తుంది అన్నమాట మనకి హెయిర్ కను స్కిన్కి. దీంట్లో పారాబాన్ ఉండదు. ఫార్ములేటెడ్ ఫర్ ఇండియన్ హెయిర్, మన ఇండియన్ జుట్ల కోసం ఇది ఫార్ములేట్ చేశారు, మన ఇండియన్ హెయిర్ కోసం సూట్ అయ్యేలాగా. మినరల్ ఆయిల్ ఫ్రీ, దీంట్లో మినరల్ ఆయిల్ కలపలేదు. అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్, మనకి స్కిన్కి ఇది అంటుతుంది కాబట్టి దాన్ని కూడా టెస్ట్ చేశారు డెర్మటాలజికల్గా. క్రూయల్టీ ఫ్రీ, ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ని యానిమల్స్ మీద టెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా అంత న్యాచురల్గా తయారు చేశారు. టెస్టెడ్ ఫర్ హెయిర్ టెన్సైల్ స్ట్రెంగ్త్, సో హెయిర్ టెన్సైల్ స్ట్రెంగ్త్కి టెస్ట్ చేశారు ఇది. సో ఇదంతా కూడా వ్యాలిడేటెడ్ బై క్లినికల్లీ స్టడీ. ఇదేదో మన నోటికి మామూలుగా తెలిసింది చెప్పడం చదవడం కాదు, క్లినికల్గా టెస్ట్ చేశారు, అంతా కూడా అప్రూవ్ కూడా అయింది. ఓకే, సో బ్రింగ్రాజ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ ఎందుకు ఇది? ఫర్ ఫాల్ రిడక్షన్, హెయిర్ ఫాల్ తగ్గించడం కోసం, రిచ్ ఇన్ వైటమిన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి దీంట్లో నరిష్ చేయడానికి. నేచర్ మీట్స్ సైన్స్, నేచురల్ ఇంగ్రీడియంట్స్ విత్ టెక్నాలజీ, సైన్స్తో కలిపి దీన్ని తయారు చేశారు. హెల్దీ హెయిర్ రూట్స్ ఉండడం కోసం ఇది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఫర్ ఎవర్ బ్రింగ్రాజ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్, ఇది ఆయుర్వేదిక్ టచ్ ఉంది. సో బెనిఫిట్స్ ఏంటి? ఇప్పటిదాకా నేను మాట్లాడాను, మీకు ఇప్పటికే అర్థమైంది. ఇంకొంచెం క్లియర్గా మాట్లాడదాం బెనిఫిట్స్ని. లైట్ వెయిట్ అండ్ క్విక్ టు అబ్జార్బ్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. యూజువల్లీ మీరు ఆముదం తీసుకుంటే, ఆముదం కానీ కొన్ని రకాల ఆయిల్స్ తీసుకుంటే చాలా వెయిట్ ఉంటుంది, అంటే మీకు చాలా గ్రీజీగా తల పట్టేసినట్టుగా చాలా గట్టిగా రాయాల్సి వస్తుంది, ఫ్రీ మూవింగ్ ఉండదు. బట్ ఇది చాలా లైట్ వెయిట్ అన్నమాట, మీకు ఫ్రీగా లోపల రూట్స్ వరకు వెళ్తాయి. అందుకోసం ఆముదం కానీ ఇంకా వేరే రాసేటప్పుడు వేరే ఆయిల్స్తో కాంబినేషన్ కలుపుతారు, అది కొంచెం పల్చబడడానికి, ఈజీగా వెళ్ళటం కోసం. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అబ్జార్బేషన్ కూడా చాలా బాగుంది. హెల్ప్స్ ఫైట్ ఫ్రీజ్ అండ్ రిస్టోర్స్ మాయిశ్చర్ టు ది స్కాల్ప్, మనకి మాయిశ్చర్ని కాపాడడం కోసం హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీ హెయిర్ ఒకవేళ డ్రై అయిపోయి ఆ స్కాల్ప్ డ్రై అయి ఉంటే మళ్ళీ ఆ మాయిశ్చర్ని తిరిగి అక్కడ తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ హెయిర్ మనకి స్ట్రెంథెన్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని పెంచుతుంది. అండ్ న్యాచురల్గా ఒక కండిషనర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. దీంట్లో ఉన్న ఏజెంట్స్ న్యాచురల్ కండిషనింగ్ ఏజెంట్స్ లాగా పనిచేస్తాయి. ఇంకా ఏమున్నాయి, ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే ఇంప్రూవ్డ్ స్కాల్ప్ హెల్త్. స్కాల్ప్ హెల్తీగా ఉంటే, మన స్కాల్ప్ హెల్తీగా ఉంటే హెయిర్ హెల్తీగా ఉంటుంది. సో ఇంప్రూవ్డ్ స్కాల్ప్ హెల్త్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్. డాండ్రఫ్ అయితే బ్రహ్మాండంగా హెల్ప్ చేస్తుంది. ట్రై చేయండి, మీ ఎక్స్పీరియన్సెస్ నేను కింద నా కామెంట్స్లో నా వాట్సాప్ నెంబర్, మీకు ఈ ఛానల్కి వాట్సాప్ నెంబర్ మీకు అక్కడ పిన్ చేస్తాను. మీ ఎక్స్పీరియన్సెస్ ఉంటే షేర్ చేయండి. ఐ లవ్ టు రీడ్, నేను చదువుతాను అండ్ మీరు కావాలంటే ట్రై చేయండి. కండిషన్స్ అండ్ సాఫ్ట్నెస్ హెయిర్ని సాఫ్ట్ చేస్తుంది, కండిషన్ చేస్తుంది. రెడ్యూసెస్ స్ట్రెస్ కాస్డ్ బై ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. మీకు ఒకవేళ స్ట్రెస్ కనుక ఆ క్లైమేట్ పడక, లేదంటే ఆ పరిస్థితి అంటే చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ వల్ల మీకు కనుక స్ట్రెస్ వస్తుంటే, ఇది ఆ స్ట్రెస్ని తగ్గించడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ మేక్స్ హెయిర్ షైనీ. నా పర్సనల్గా నేనే చూసాను, ఇది చెప్పాను కదా, థర్డ్ టైం నేను రాయడం, ఈరోజు మార్నింగ్ రాసింది. కొంచెం నా హెయిర్ డ్రైగా ఉండటాన్ని మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నోటీస్ చేస్తూ ఉంటారు. యూజువల్లీ కేర్ తీసుకుంటాం కానీ నాట్ మచ్. అంటే యూజువల్లీ మనం ఏమి అంత ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏదో ఒకటి రాస్తూ పెడుతూ కేర్ తీసుకునే లాంటి ఫీల్డ్లో మనం లేము. నాది కూడా జనరల్ ప్రొఫెషనే కాబట్టి దెన్ నేను దానికి కొంచెం దూరంగా ఉండేవాడిని. బట్ ఇది ఒక సింగిల్ సొల్యూషన్ లాగా అయిపోయింది రియల్లీ. ఎందుకంటే మీరు ఎవ్రీ టైం ఇంకో రకరకాల పెరుగు పెట్టి, ఆనియన్ ఈ సీడ్ ఆయిల్ పెట్టుకొని, లేదంటే మెంతులు పెట్టుకొని, హెన్నా పెట్టుకొని, ఇలా రకరకాలుగా పెట్టుకోవడానికి టైం లేదు, లేదంటే ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఇదొక సింగిల్ ప్లేస్ సొల్యూషన్ అండి. ఇది ఒక్కటే నాకు ఈ 3 డేస్లో అప్లై చేసిన తర్వాత జస్ట్ లైక్ నేను ఎలా చేశానంటే, మార్నింగ్ నేను ఫస్ట్ డే అయితే మాత్రం నైట్ పెట్టేశాను, నైట్ హెయిర్కి పట్టించేశాను. తర్వాత రోజు హెడ్ వాష్ చేశాను షాంపూతో, మన హోహోబా షాంపూ అని ఉంటుంది ఫర్ ఎవర్ది. సో దాంతో చేశాను. ఐ గాట్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్, చాలా బాగుంది. సెకండ్ టైం ఏం చేశానంటే, మార్నింగ్ 2 అవర్స్ ముందు తల స్నానం చేయడానికి ముందు 2 అవర్స్ ముందు అప్లై చేశాను. సో 2 అవర్స్ ముందు అప్లై చేసినా కానీ నాకు మంచి రిజల్ట్స్ ఉంది. బట్ యాక్చువల్గా మీకు రిపేర్ అవుతుంది, హెయిర్ చాలా డ్యామేజ్ అయి ఉంది, ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలనుకుంటే, మంచి రిజల్ట్స్ ఇంకా ఎక్కువగా రావాలనుకుంటే, మీకు టైం కూడా ఉందంటే, రికమెండెడ్ ఏంటంటే మీరు అప్లై చేసి 2 అవర్స్ ముందు అప్లై చేసిన వెంటనే ఒక షవర్ క్యాప్ కానీ, లేదంటే మీకు హాట్ టవల్ కానీ చుట్టేసుకుంటే విల్ గెట్ గుడ్ రిజల్ట్స్.
దాని తర్వాత ఖచ్చితంగా షాంపూయింగ్ చేయాలి. షాంపూ ఎప్పుడైనా చూస్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దాంట్లో కూడా అది కెమికల్ ఫ్రీ ఉండాలి. పారాబెన్స్ ఉండకూడదు, సల్ఫేట్స్ ఉండకూడదు. ఏ షాంపూ అయినా మీరు తీసుకోండి న్యాచురల్గా. న్యాచురల్ షాంపూ పారాబెన్స్ అండ్ సల్ఫేట్స్ లేని షాంపూ తీసుకుంటే మీరు ఎవ్రీ డే తలస్నానం చేసినా ఏం కాదు. అలా కాకుండా మళ్ళీ వెళ్ళిపోయి మన ఉన్నాయి కదా బ్రాండ్స్ బ్లూ కలర్, సో బ్రాండ్ నేమ్స్ బహుశా నేను ఈ ఛానల్లో ఉన్నప్పుడు చెప్పకూడదేమో. సో అలాంటి షాంపూస్ కనుక హార్ష్ కెమికల్స్ షాంపూస్ యూజ్ చేస్తే మీరు ఎవ్రీడే వాడితే కనుక డ్యామేజ్ ఎక్కువ అయిపోయింది మీ హెయిర్. నాట్ రికమెండెడ్ ఫర్ ఎవ్రీడే యూజ్. మీరు రెగ్యులర్గా షాంపూ చేయాలంటే న్యాచురల్ షాంపూ యూజ్ చేయండి. ఫర్ ఎవర్ అయితే సూపర్, లేదు ఇంకేదైనా న్యాచురల్గా మీరు వాడతారంటే ట్రై చేయండి. సో ఇది మీరు రెగ్యులర్గా మీరు పెట్టేసుకొని మీరు 2 hours పెట్టుకొని తర్వాత షాంపూ చేయండి. లేదా ఆల్టర్నేట్ డేస్ పెడతారా, ఆల్టర్నేట్ డేస్ పెట్టండి. డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. మీకు ఎలాంటి అవసరత ఉందో దాన్ని బట్టి మీరు యూజ్ చేయండి. ఫర్ ఎవర్ బ్రింగ్ రోజ్ ఆయిల్ నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి రివ్యూస్ ఉన్నాయి.